హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఇంటి ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా టేస్టీగా నోట్లు అలా పెట్టుకోగానే ఇలా కరిగిపోయే కుల్ఫీ ఐస్ క్రీమ్ని మీకు చూపించబోతున్నాను. మీ చిన్నతనంలో రోడ్డు మీద గంట కొట్టుకుంటూ అమ్మే కుల్ఫీ ఐస్ తినుంటారు కదా. నేను ఈ వీడియోలో ఆ రెసిపీని షేర్ చేస్తున్నాను. నోట్లు అలా పెట్టుకోగానే కరిగిపోతుంది. చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది ఈ కుల్ఫీ చేయడానికి మీకు మిల్క్ పౌడర్ అవసరం లేదు, క్రీమ్ అవసరం లేదు. చక్కగా పాలతోనే ఇంట్లో చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంత ఈజీగా చేసుకుని ఈ కుల్ఫీని మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నచ్చితే కమెంట్ చేయండి. మరెందుకు లేట్ చేయకుండా కుల్ఫీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. మనకి క్యారమెల్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా కొంచెం కలుపుతూ మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకుని కలుపుతూ ఉండాలి. మనకి పంచదార అంతా మెల్ట్ అయిపోతే క్యారమెల్ రెడీ అయిపోయినట్టే. ఇంకొక 2 మినిట్స్లో మనకి క్యారమెల్ రెడీ అయిపోతుంది. ఈ క్యారమెల్ రెడీ అయిపోయింది కదా, ఇందులో మనం 1 కప్పు వరకు వాటర్ వేసుకుని క్యారమెల్ని వేసిన వాటర్ని 2 మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇదంతా బాగా రెడీ అయ్యాక దీన్ని మనం 1 కప్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈవెన్గా మొత్తం అన్ని వాటర్ క్యారమెల్ కూడా మిక్స్ అయిపోయాయి కదా. మనం క్యారమెల్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో 1/2 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. కొంచెం పాలని ఒక బౌల్లో వేసుకుని మనం బౌల్లో వేసుకున్న పాలలో 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే క్రష్ చేసుకున్న జీడిపప్పు, బాదం, పిస్తాల్ని ఇలా క్రష్ చేసుకుని ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుని ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. కుల్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనం కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పాలని ఒక పొంగు రానిచ్చి 2 మినిట్స్ వరకు కలుపుతూ మరిగించుకోవాలి. చుట్టూ ఫామ్ అవుతున్న మేగడ్ని కూడా తీసి మనం పాలలో మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు పాలు అనేవి మరిగించుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ని ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. పాలు క్యారమెల్ ఈవెన్గా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని చుట్టూ ఉన్న మేగడను తీసి పాలలో మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ పాలను కూడా వేసేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మనం కొంచెం వేస్తూ ఇలా కలిపేసుకుంటే ఎక్కడ చిన్న ముద్దలు లేకుండా ఉంటాయి. అలాగే మనం షుగర్ని కూడా టేస్ట్ చేసుకుని నాకు షుగర్ సరిపడదు కాబట్టి 2 స్పూన్స్ ఎక్స్ట్రా షుగర్ని యాడ్ చేసుకున్నాను. మనం క్యారమెల్ షుగర్ వాడతాం, అది సరిపోకపోతే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లేవర్ కోసం 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని మనం మిక్సీని అంతా దగ్గర పడే వరకు మరిగించుకోవాలి. చుట్టూ ఉన్న మేగడ్ని కూడా తీసి పాలలో మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కుల్ఫీ. ఇదంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం కలుపుకుంటూ ఈ కుల్ఫీ మిక్స్ని చల్లారబెట్టుకోవాలి. ఎందుకంటే చుట్టూ మేగడ ఫామ్ అయినట్టే పైన మేగడ కూడా ఫామ్ అవుతే పెద్దగా టేస్టీగా ఉండదు. కాబట్టి మనం ఈ కుల్ఫీ మిక్స్ని అయితే కలుపుకుంటూ చల్లారబెట్టుకుంటేనే మేగడ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు అదంతా రెడీ అయిపోయింది కదా. ఇది మనం చిన్న టీ గ్లాసుల్లో కానీ లేదంటే ఇలా కుల్ఫీ మోల్డ్లో కానీ వేసుకుంటే మనకి చల్లని కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే కుల్ఫీ మోల్డ్ తీసుకుని ఇలా మనం చేసుకున్న కుల్ఫీని ఇందులో వేసేసుకుని క్యాప్ పెట్టేసుకుని దీని మీద ఐస్ స్టిక్స్ కూడా పెట్టేసుకుని ఒక 8 అవర్స్ మాత్రం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చల్లని కుల్ఫీ రెడీ అయిపోతుంది. చూసారుగా, చాలా సింపుల్గా ఈజీగా కుల్ఫీని ఇంట్లో చేసేసుకోవచ్చు. ఇలా 8 అవర్స్ తర్వాత ఫ్రీజ్ అయిపోతుంది కదా. ఇది డిమోల్డ్ చేసుకోవడానికి ఇలా వాటర్లో డిప్ చేసుకుంటే మనకి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది కుల్ఫీ అనేది. లేదంటే మనం చేతితో ఇలా కాసేపు ప్రెస్ చేసిన కుల్ఫీ అనేది డిమోల్డ్ అయిపోతుంది. ఇలా కుల్ఫీ రెడీ చేసుకుని పిల్లలకు సర్వ్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే మనం బయట కొనే ఐస్ క్రీమ్స్ ఎక్కువ కెమికల్స్ వాడతారు కాబట్టి మన ఇంట్లో హైజీనిక్గా హెల్తీగా ఈ కుల్ఫీని రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంట్లో ఈజీగా చేసుకుని ఈ కుల్ఫీ మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన్న గంట బెల్ మీద క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి.